హలో గైస్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం వాటర్మెలన్ గురించి తెలుసుకుందాం. వేసవి కాలంలో చల్లదనాన్ని అందించే పండు పుచ్చకాయ. ఇందులో ఎక్కువగా నీరు ఉండటం వల్ల దాహం తీరుతుంది. శరీర ఉష్ణోగ్రత సమతుల్యంగా ఉంటుంది. పోషకశక్తి తక్కువగా ఉండి సహజ చక్కెరలు సమతుల్యంగా ఉండటంతో బరువు నియంత్రణలో తోడ్పడుతుంది. పీచు కొద్దిగా ఉండి జీర్ణక్రియ సజావుగా సాగేందుకు సహాయపడుతుంది. పుచ్చకాయలో విటమిన్ సి సమృద్ధిగా ఉండి రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది. విటమిన్ ఏ కంటి సంరక్షణకు, చర్మకాంతికి సహాయకారి. బి సమూహ విటమిన్లు దేహశక్తి వినిమయాన్ని మెరుగుచేస్తాయి. ఖనిజాల్లో పొటాషియం రక్తపోటు సమతుల్యానికి, హృదయ ఆరోగ్యానికి మేల్చేస్తుంది. మాగ్నీషియం కండరాల విశ్రాంతి, నాడీ వ్యవస్థకు ఉపయుక్తం. లైకోపిన్ అనే ప్రతిఆక్సీకరణ గుణాలు కలిగిన పదార్థం కణాలను రక్షించి హృదయానికి మేలుచేస్తుంది. సిట్రులిన్ అనే అమినో ఆమ్లం వ్యాయామానంతరం కండరాల పునరుద్ధరణకు తోడ్పడవచ్చు. చర్మం, జీర్ణశక్తి, దాహతీర్చడంతో పాటు మూత్రమార్గం శుభ్రతకు కూడా ఉపయుక్తంగా ఉంటుంది. ఉబ్బరం, అలసట తగ్గించడంలో సహాయం చేస్తుంది. మలబద్ధకం తగ్గించడంలో పీచు ప్రయోజనం ఉంటుంది. రోజువారీ ఆహారంలో చేర్చుకోవటానికి సులభ మార్గాలు: ఉదయం అల్పాహారానికి ముందు లేదా మధ్యాహ్నం మధ్య విరామంలో ముక్కలుగా కట్ చేసి తినండి. చల్లని ముక్కలకు నిమ్మరసం, చిటికెడు మిరియాల పొడి కలిపి పండ్ల మిశ్రమంగా ఆస్వాదించండి. దోసకాయ ముక్కలు దానిమ్మ గింజలతో కలిపితే తేలికపాటి మిశ్రమం అవుతుంది. ఇంట్లోనే రసం చేసి వెంటనే తాగండి. అదనపు చక్కెర వేయకుండా ఉండండి. గింజల్ని ఎండబెట్టి స్వల్పంగా వేయించి తినవచ్చు. అవి కొంత ప్రోటీను, ఆరోగ్యకర కొవ్వులు అందిస్తాయి. ప్రధాన భోజనం చేసిన వెంటనే కాకుండా భోజనాల మధ్య విరామంలో తీసుకోవడం మంచిది. మధుమేహం లేదా మూత్రపిండ సమస్యలు ఉన్నవారు పరిమాణాన్ని వైద్యుల సలహాతో నిర్ణయించుకోండి. మిగతా వారు పరిమితంగా. ప్రతిరోజు పుచ్చకాయను రుచిగా, ఆరోగ్యకరంగా ఆస్వాదించండి. ఎలా ఉంది గైస్ వీడియో? నచ్చిందా? ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ ఇచ్చుకుని, అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. టాటా, బాయ్ బాయ్, ఉంటాను మరి.